సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఏం ఓపెన్ చేసినా ఆఖరికి శాటిలైట్ ఛానెల్స్ ఓపెన్ చేసినా గాని కూడా అలెక్య చిట్టి పికిల్స్, అలెక్య చిట్టి పికిల్స్ అని చెప్పి ఒక 3 రోజుల నుంచి ఇక దేశం మీద ఏం పని లేదు, ఏం న్యూస్ లేదు, ఏ పని బాట లేదు. ఇక అలెక్య చిట్టి పికిల్ గురించే ఎప్పుడు ఆడియో రిలీజ్ అయితదా? ఇంకొక ఆడియో రిలీజ్ అయితదా? ఎప్పుడు పచ్చి బూతులు తీరుతదా? అని చెప్పి ఇదే రచ్చ 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 జరుగుతా ఉంది. శ్రీరామనవమి ఉంది. కనీసం దేవుళ్ళ గురించి మాట్లాడలేదు. దేశం మీద ఎన్నో సమస్యలున్నాయి. చాలా ఉన్నాయి సమస్యలు. 2 గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం విషయాల్లో అయితేనేమి, రాజకీయంగా అంశాలు చాలా ఉన్నాయి. పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి. ఒకరోజు ఏదో బూతులు తిట్టింది, ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి రేట్స్ అని చెప్పి తిట్టినందుకు అతని ఆ ఆడియోని లీక్ చేయడం, అన్ని సోషల్ మీడియా అకౌంట్‌లల్లో దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడం. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ పదే 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 తిట్టడం. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమె ఇన్ని రోజులు కష్టపడ్డ కష్టాన్ని గుర్తించకుండా ఏదో బూతులు మాట్లాడింది అనే ఒక విధంతోటి ఆమె బూతులు మాట్లాడడం తప్పే. ఒక కస్టమర్ దేవుడిలాగా పూజించాలి. అతను మాట్లాడిన ఆయన సారీ చెప్పించుకున్న తర్వాత ఆడియో లీక్ చేసిన సారీ చెప్పిండు. బూతులు తిట్టినందుకు ఆమె సారీ చెప్పింది. ఇదంతా ఇష్యూని ఇక్కడికి వదిలేయకుండా ఇంకొక ఆడియో లీక్ ఉంది, ఆమెకు యాటిట్యూడ్ ఉంది, ఆమెకు బలుపు ఉంది. యాటిట్యూడ్ ఉంటుంది భయ్, ఎందుకు ఉండదు? ఎవరు కష్టంతో వాళ్ళు బతకరు, ఎవరు చేస్తావు బతకరు. ఇన్ఫ్లుయెన్సర్గా కష్టపడ్డది, హార్డ్ వర్క్ చేసింది, సంపాదించుకుంది. బలుపు ఉండకపోతే మీరు చెప్పినట్టు వినాలా? మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా వాళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, ముగ్గురికి? ఆమె ఎక్స్పోజింగ్ చేస్తుంది. దేశం మీద ఎక్స్పోజింగ్ ఎవరు చేస్తలేరు. ఎంతమంది హీరోయిన్లు ఆ హిప్ డ్యాన్స్లో, ఆ డ్యాన్స్లో ఎట్లా ఉన్నాయి చూసినారు కదా. దాంట్లో ఎవడు మాట్లాడాడు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే పాపానికి ఏదో పబ్లిక్లో తన వీడియోలు చేసుకుని తన హార్డ్ వర్క్ చేసుకుని కష్టపడుతున్న పాపానికి విపరీతమైన ట్రోలింగ్, సమస్యలు ఇవేం లేవు ప్రపంచంలో. ఇక అలెక్య చిట్టి పిక్కిల గురించి ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఏమంటారు రీల్స్ చేస్తూ ఉన్నారు. అలెక్య పిక్కి చిట్టీలు కొనాలంటే మినిమం ఉండాలి, కెరీర్ చూసుకోవాలి. భార్య పుట్టింటికి వెళ్ళిపోతుందంట. అలాగే పిక్కిలు చిట్టీలు పిక్కిలే కొనలేనివి, ఇక సంసారాన్ని ఎట్లా నడుపుతావు రాబాయ్, గోల్డ్ ఎట్లా కొంటావు రాబాయ్ అని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి బూతులు మాట్లాడడం 100% తప్పే అయిపోయినప్పటికీ ప్రతి యూట్యూబర్ నా కొడుకు మొన్నదాకా బెట్టింగ్ యాప్లు చేసుకొని సంపాదించుకున్నారు. అది ఎట్లాగో జైలు పాలు అయిపోయింది. ఆ బెట్టింగ్ యాప్లు నడుస్తలేవు. వ్యూస్ ఎట్లా వస్తాయి ఇప్పుడు? వ్యూస్ ఏ విధంగా రావాలి? ఇట్లాంటి పనికి మళ్ళిన స్టోరీలు. అఘోరి అంటే వరిసిని అంటే లేపకపోయిందంట, ఆమెనేమో ట్రాప్ చేసిందంట, అదొక స్టోరీ. ఎంతసేపు చెత్త న్యూసే. బెట్టింగ్ యాప్లో మీరు సంపాదించుకున్నారు, ఇప్పుడు వ్యూస్ రావట్లేదు, డబ్బులు ఆగిపోయినాయి. ఈఎంఐలు అవి కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అలెక్య చిట్టి పికిల్స్ గురించి, ఆ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బూతులు తిట్టింది రాబాయ్, క్షమాపణ చెప్పింది, అయిపోయింది. కోర్టులు చూసుకుంటాయి, పోలీస్ స్టేషన్లో తీసుకుంటే అబ్బాయి బూతులు తిట్టిన ఆయన పోలీస్ కేసు పెట్టకుండా అది ఎట్లా లీక్ చేస్తాడు? ఒక ప్రైవసీని ఎట్లా లీక్ చేస్తాడు? సోషల్ మీడియా అకౌంట్లో ఎట్లా పెడతాడు? నిజంగానే అబ్బాయికి బాధ అనిపించింది, నన్ను బూతులు తిడుతున్నారు, ఎవరెవరు బూతులు తిట్టినా అందరూ బయటకు వచ్చి పోలీస్ కేసులు పెట్టాలి అమ్మాయి మీద. పోలీసులు చూసుకుంటారు, చట్టాలు ఉంటాయి, న్యాయ వ్యవస్థలు ఉంటాయి, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. వాడు సోషల్ మీడియాలో అకౌంట్లో పెట్టుకొని పచ్చి బూతులు తిడుతున్నారు తిన్నానని చెప్పి పెట్టడం. అమ్మాయి చేసింది తప్పని చెప్పి ఒప్పుకుంది. నిజంగా తిట్టిందా, కావాలని తిట్టిందా, లేకపోతే తెలిసే తిట్టిందా అయినప్పటికీ కూడా వాళ్ళు మానసికంగా ఎంత కృంగిపోతారు, ఎంత బాధపడతారో. ఒక ఆడపిల్లలు అయ్యుండి అన్ని కనీస జ్ఞానం లేకుండా అదే మీ ఇంట్లో ఆడపిల్లల గురించి విధంగా ట్రోల్ చేస్తే భరిస్తారా, ఊరుకుంటారా? ప్రతి యూట్యూబర్ నా కొడుకు నాకు అలెక్య చిట్టి పిక్కిల గురించి మాట్లాడడం, సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టడం, దాని మీద ట్రోలింగ్ చేయడం. అసలు ఎంత దిగజారిపోతుందంటే ఈ సోషల్ మీడియా అంత దిగజారిపోతుంది మరీ టూ మచ్గా. ఏం సమస్యలు లేవు దేశం మీద, ఇవే సమస్యలు ఉన్నాయి. వీడియో పెట్టాలి, వ్యూస్ తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఏం పని బాట లేదు. కష్టపడి సంపాదించుకుని తెలివి ఎవరికి లేదు. ఫేక్ న్యూస్ పెట్టాలి, ఫేక్ ప్రచారం చేసుకోవాలి, యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవాలి, దాని నుంచి మనీ సంపాదించుకోవాలి. సుఖంగా అలవాటు అయిపోయింది. అమ్మాయి సారీ చెప్తుంది, పదే 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 టీవీలలో మళ్ళీ స్క్రోల్ చేయడము, దాన్ని వైరల్ చేయడం, దాన్ని ట్రోలింగ్ చేయడం. నిజంగా చెప్తున్నా, ఆ అమ్మాయి బూతులు తిట్టడం వల్ల, నిజంగా అలెక్య చిట్టి పిక్కిల వల్ల బూతులు తిట్టడం వల్ల, ఆ 4 ఆడియో లీగ్ల వల్ల ఎంతమందికి బతుకుతున్నారని, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అలెక్య చిట్టి పిక్కిల్. తన బిజినెస్ లాస్ అయిపోయి కూడా, బూతులు తిట్టడం తను బ్యాడ్ అయిపోయి కూడా, తను మానసికంగా కుంగిపోయి కూడా కొన్ని వందల మంది యూట్యూబర్లకి, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లకి అన్నం పెడుతుంది. ఇలా ఎవరు అలెక్య చిట్టి పిక్కిల్ ఇండైరెక్ట్గానే ఆమె వల్ల బతుకుతున్నారు. ఆమె ట్రోల్ చేసుకుంటూ, ఆమె వీడియోలు వాడుకుంటూ, ఆమె ఆడియో లీగులు పెట్టుకొని ఎంత దిగజారిపోయినారంటే యూట్యూబ్ నా కొడుకులు అంత దిగజారిపోయారు. ఇప్పటికైనా ఇది ఆపాలి. చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో. దాంట్లో గురించి మాట్లాడాలి, పనికొచ్చే విషయాల గురించి మాట్లాడాలి. రేప్ కేసులు అవుతున్నాయి, మర్డర్ కేసులు అవుతున్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజలు. దాంట్లో గురించి మాట్లాడుకోవాలి. కానీ సరే ఏదో ఒక రోజు జరిగింది, అమ్మాయి వచ్చి సారీ చెప్పింది, అందరితో వదిలేయకుండా దాన్ని మళ్ళీ లాగడం. ప్రతి ఓడు వ్యూస్ రానోడు కూడా, సోషల్ మీడియాలో వ్యూస్ రానోడు ఇక పండగ వానికి.
ఇక ఈ వీడియో ఆడియో లీకులు పెట్టుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. అంత దిగజారిపోయిందంటే అంత దిగజారిపోయింది ఈ సోషల్ మీడియా అకౌంట్లో. సో విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. సో నిజంగానే చెప్తున్నా, ఒకవేళ జరగరాదు ఏమైనా జరిగితే అమ్మాయిలు ఆ ముగ్గురిట్లలో ఎవరైనా సున్నితమైన వ్యక్తులు ఉంటే, బయట తిరగలేక అవమానం భరించలేక ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? కనీసం ఆలోచన చేయాలి. వాళ్ళు ఇంకోసారి నెక్స్ట్ టైం ఫస్ట్ టైం తప్పు చేసినారు, సరే తిట్టినారు, కస్టమర్లని దేవులతో పూజించాల్సిన కస్టమర్లని తినడం కూడా తప్పు అయినప్పటికీ వాళ్ళు సమాజంలో బయట బతకగలుగుతారా, తిరగగలుగుతారా? ఇంత నీచంగా ట్రోల్ చేస్తారా? ఇంత భయంకరంగా ట్రోల్ చేస్తారా? అసలు అలేఖ్య చిట్టి పిక్కీలని మరీ ఘోరం తెలుసా, మరీ ఘోరం. అసలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే న్యూస్. సో ఈ విధంగా మానుకోవాలి. ఇట్లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో ఇట్లాంటి ప్రచారం చేయడం చాలా తప్పు. సో దానికి నిజంగానే ఆ అబ్బాయికి ఏమైనా బాధ అనిపిస్తే పోలీస్ కేసు పెట్టాలి, ఆ మీద యాక్షన్ తీసుకుంటారు, కోర్టులు ఉంటాయి, పోలీస్ వ్యవస్థ ఉంటాయి. కానీ ఇట్లా సోషల్ మీడియా అకౌంట్లలో రచ్చ చేసుకొని ట్రోలింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో ఇది ఏది ఏమైనా ఇది ఇంతటితో ఆగుతా బాగుండు. దేశం మీద చాలా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇప్పటికైనా ఆపాలి. సో వాళ్ళు సారీ చెప్పినారు, ఇంకొకసారి కూడా సారీ చెప్పడానికి వాళ్ళు రెడీ కావాలి. సో వాళ్ళు కూడా కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకోవాలి కొన్ని విషయాలలో. సో ఈ విధంగా ప్రజలు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కంటెంట్ని చూస్తున్నప్పుడు, మనల్ని ఆదరిస్తున్నప్పుడు వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకోవాలి. వాళ్ళు ఈ విధంగా చేయడం చాలా ముమ్మాటికి తప్పే. సో అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ లాస్ అయిపోయింది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా బ్యాడ్ అయిపోయినారు. సో వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పేరంతా నాశనం అయిపోయింది ఒక ట్రోలింగ్ వలన. సో వాళ్ళు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారో, వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. సో ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా అకౌంట్లలో ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మాట్లాడడం తగ్గించుకుంటే చాలా వరకు బాగుంటుంది.